ఏదైనా ఒక కేసుకు సంబంధించి టైం గడిచే కొద్దీ ఆ సాక్ష్యాధారాల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది సహజంగా. అంటే సాక్ష్యాలు మాయమైపోవచ్చు, సాక్షులు ఏదైనా జరగొచ్చు. సో, 23 ఏళ్ళు గడిచింది గదా! మరి ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో మీరు ఇచ్చిన ఆధారాలు, మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఆ న్యాయానికి సరిపోతాయా? ఆ సపోర్ట్ మీకు దొరుకుతుందా? ఆ సాక్ష్యాలన్నీ మీరు ప్రిజర్వ్ చేయగలిగారా? అది అందరికీ తెలిసిన విషయమే. 'ప్రత్యూష' కేసు ఒకప్పుడు ఒకసారి ఏమన్నారు, కంచికెక్కిన కథ అన్నారు. బట్ నేను అవన్నీ ఏవి పట్టించుకోకుండా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. అంటే మా పాప 2002 ఫిబ్రవరి 24th రోజు మార్నింగ్ 10:30కి చనిపోయిందండి. ఆ చనిపోయిన తర్వాత ఒక 3 డేస్ ఇక్కడ పోస్ట్ మార్టం చేశారు. మాది నేటివ్ భువనగిరి. భువనగిరికి తీసుకెళ్ళాం. యాక్చువల్లీ మా కుటుంబ సాంప్రదాయ ప్రకారము మేము దానం చేయాలా. అంటే ప్రత్యూషకు వివాహం కాలేదు కాబట్టి మా సాంప్రదాయం ప్రకారమే దానం చేసినాం. దానం చేసిన తర్వాత తెలిసింది నాకు, సస్పెక్టెడ్ డెత్, ఇది నార్మల్ డెత్ కాదు అని. తర్వాత అంతే కదా, నేను డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిండు, డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోయినా, భువనగిరికి వెళ్ళిపోయినాం. 3rd డేనో 4th డేనో తెలిసింది, దిస్ ఇస్ నాట్ నార్మల్ డెత్, దిస్ ఇస్ సస్పెక్టెడ్ డెత్. పోస్ట్ మార్టంలో ఇట్లా ఉంది అని చెప్పేసి వచ్చేసరికి ఇంకా నేను షాక్ తిన్నా. నా కూతురుని ఎందుకు ఇట్లా చేసిండు? నా కూతురు చాలా రెస్పాన్సిబిలిటీ గర్ల్ అండి. ఫ్యామిలీ బాగా అటాచ్మెంట్, అమ్మకి తమ్ముడికి బాగా అటాచ్మెంట్. డాడీ లేడు, అమ్మ ఒక్కతే ఇక్కడ లీడ్ చేస్తుంది ఫ్యామిలీ. నేను తోడు కావాలి అమ్మకి, ఫ్యామిలీకి డెవలప్మెంట్కు నేను కూడా తోడు కావాలని ఒక మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి థాట్స్ ఉన్న గర్ల్. ఆ శక్తి ఎంతవరకు ఉందని, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అధికారం ఉంది, ఎదుటి వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఎదుటి వాళ్ళకి పవర్ ఉంది. ఎవ్రీథింగ్ దే ఆర్ హ్యావింగ్ ఆన్ దట్ డే. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఓన్లీ ఐఎమ్ ప్రత్యూష మదర్, దట్స్ ఇట్. సో దానికోసం అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేసిన, ఏంటి నా సాక్ష్యాలను తీసుకోవడానికి. బట్ నాకు ఎక్కడ కూడా తెలియదు. అప్పటికే మ్యానిపులేట్ చేసేసారు, అప్పటికే మాయం చేసేసారు. ప్రత్యూష డ్రెస్ అయిపోయింది, తగలబెట్ట అంటే మెడికో లీగల్ కింద ఉన్న డ్రెస్ నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను ఎంతో కొట్లాడినా కేర్ హాస్పిటల్లో. బట్ వాళ్ళు ఏమన్నారంటే, ప్రత్యూష మోసం చేసింది, దాన్ని తీసుకెళ్ళి మేము డస్ట్బిన్లో వేసాము, మా వర్కర్స్ డస్ట్బిన్లో ఉన్న అన్నిటినీ ఎప్పటికప్పుడు హాస్పిటల్ వాళ్ళు డెస్ట్రాయ్ చేసేస్తారు, అంటే తగలబెట్టేస్తారు అని చెప్పేశారు. అంటే మరి నన్ను ఎందుకు డ్రెస్ తెమ్మన్నారు? నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను డ్రెస్ తెమ్మన్నారు. నేను ఇంటికి వెళ్ళి హడావిడికి వెళ్ళి తీసుకొచ్చిన. ఓకే, ప్రత్యూష మోషన్ చేసింది, పైజామాలో చేసింది, పైన లాల్చి ఏమైంది? అది ఇవ్వచ్చు కదా నాకు. అంటే ఏం చేసినట్టు అక్కడ సాక్ష్యాలు ఏవి దొరకకుండా, అర్థమైపోయింది నాకు, సాక్ష్యాలు ఏవి దొరకకుండా డ్రెస్ని తగలబెట్టేశారు.